అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నామండి. యెహోవా సినాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేరులు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సినాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు, ఇతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరము సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరము సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నింటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన అంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకు అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయుల నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలీయులలో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారయుందురు. నేనే యెహోవాను. మరియు సినాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనున్నవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షీమి అనున్నవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇష్మారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి, మూషి. వారి వారి పితరుల కుటుంబములు చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు, గెర్షోయులు వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవాళ్ళందరినీ లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకకు అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారులైన ఎలియాసాబు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారము గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా, మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారము, తెరయు, ప్రాకారయవనికులు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకారము, ద్వారము, తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశమేదనగా ఆమ్రామీయుల వంశములు, ఇస్వారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,500 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశావళులు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశములు పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. మరియు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహాయి వంశము, ముషీయుల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారు ఎందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6,200 మంది. మెరారీయులు పితరుల కుటుంబములలో అబీయులు కుమారుడైన సుయేరు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైన వాటన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మీకులను,
వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలము వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన యెడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవాళ్ళందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కింపవలెను. వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలు మగవారందరి సంఖ్య 22,275. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయుల వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులు తీసుకొనుము. లేవీయులు నావారయుందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 275 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 6 తులముల వెండిని తీసుకొనవలెను. 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనం తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1,360 తులముల ధనము ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా వాటి చొప్పున నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనము మోషే ఇచ్చెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.